సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరోగమనం స్టార్ట్ అయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని అన్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్లు సీఎం నడుచుకునేవారని, కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతానని ప్రకటించారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళుతున్నానో కాంగ్రెస్ నేతలకే తెలియాలని చురకలంటించారు. మిగిలిన 2.5 ఏళ్లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి నినాదం వస్తుందని చెప్పంటున్నా. నేను దాన్ని ఆలోచన చేయను. ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతుందో, ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో, నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటున్నాను. అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పి అంటున్నాను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యుని నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళలేదు, ఆ పక్క వెళ్ళలేదు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమ చట్టం ఏది ఇస్తుందో నాకు ఆటంకం లేకుండే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటాను. నేను ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది.